గుడ్ మార్నింగ్. ఎ వెరీ హ్యాపీ క్రిస్మస్. ప్రభునేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాలు. దేవుడు మనలందరినీ కూడా ఈ క్రిస్మస్ దినంలో ప్రభుని స్తుతించుకునే వారిగా మనల్ని నిలబెట్టినందుకు దేవునికి మహిమ కలుగును గాక. సజీవులుగా ఉంచినందుకు ఆయనకే స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఈరోజు మనం ధ్యానించే అనుదిన ఆత్మీయ ఆహారంగా దేవుని వాక్యం ఏంటంటే, క్రిస్మస్ పండుగ మనం జరుపుతున్నప్పుడు ఎప్పుడైనా సరే నాకు ఒక సందేహం వచ్చింది. మీకు అదే సందేహం మీకు కూడా వచ్చిందా? ఒకసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు పేరులో ఎక్కువగా ప్రచురణలో మనం ఎక్కువగా ఉపయోగించే మాట జీసస్ అనే మాటను ఎక్కువ ఉపయోగిస్తామా? క్రైస్ట్ అనే మాటను ఎక్కువ ఉపయోగిస్తామా? యేసు 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 అనే మాటను ఎక్కువ ఉపయోగిస్తామా? క్రీస్తు క్రీస్తు అని ఎక్కువ ఉపయోగిస్తామా? ఒకసారి ప్రశ్నించుకోండి. ఎక్కువ మనం జీసస్ అంటాం కదా. జీసస్ క్రైస్ట్ రెండు ఆయన పేర్లు అయినప్పటికీ ఎక్కువ మనం ఉపయోగించే మాట జీసస్ జీసస్ జీసస్. మరి ఎక్కువగా మనం ఉపయోగించే మాట జీసస్ అయినప్పుడు పెద్దలు ఈ పండక్కి యేసుక్రీస్తును ఆరాధించే పండగ అయినటువంటి ఈ పండక్కి జీసస్ మాస్ అని ఎందుకు పెట్టలేదు, క్రైస్ట్ మాస్ అని ఎందుకు పెట్టారు అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? నాకు వచ్చింది కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మీకు బోధిస్తున్నాను. జీసస్ మాస్ అనలేదు, క్రైస్ట్ మాస్ అని క్రైస్ట్ మాస్ క్రిస్మస్ అయింది. క్రిస్మస్ అంటే మనకు అర్థం తెలుసు, క్రీస్తుని ఆరాధించుట. రైట్. మరి ఎందుకని జీసస్ మాస్ యేసుని ఆరాధించుటని ఎందుకు పెట్టలేదు? వాస్తవానికి బైబిల్లో చూస్తే మనం జీసస్ అనే మాటని ఎక్కువ ఉపయోగించడమే కాదు, బైబిల్లో కూడా పరిశుద్ధాత్ముడు యేసు అనే మాటని ఎక్కువ ఉపయోగించాడు. నేను ఒకసారి లెక్క పెట్టాను, యేసు అనే మాట ఎన్నిసార్లు ఉంది, క్రీస్తు అనే మాట ఎన్నిసార్లు ఉందని. లెక్క పెట్టడం అంటే మనము మన బైబిల్లో కింగ్ జేమ్స్ వెర్షన్లో ఇండెక్స్లో కొట్టి సెర్చ్ కొడితే ఎన్నిసార్లు ఉందో వస్తుంది. యేసు అనే మాట జీసస్, ఇంగ్లీష్లో జీసస్ అనే మాట మోర్ దాన్ 900 టైమ్స్ రాసింది. అంటే 942 టైమ్స్, 900 కంటే ఎక్కువ సార్లు రాయబడి ఉంది యేసు అనే మాట. క్రీస్తు అనే మాట 500 సార్ల కంటే ఎక్కువ సార్లు రాయబడి ఉంది. అంటే క్రీస్తు 500 సార్లు అయితే యేసు 900 సార్లు పైగా రాయబడి ఉన్నదంటే యేసు అనే మాట, జీసస్ అనే మాట ఫేమస్ అని మనం చూస్తున్నాం. కానీ ఈ పండగకి యేసు అని పెట్టలేదు, క్రీస్తు అని పెట్టారు. క్రైస్ట్ మాస్ క్రిస్మస్ అని పెట్టారు. కారణం ఏంటి? ఒక ఎగ్జాంపుల్ మనందరికి అర్థమయ్యే భాషలో, మనందరికి అర్థమయ్యే విధంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చాలామంది క్రైస్తవులకి భారతదేశంలో బడిలో ఒక పేరు, గుడిలో ఒక పేరు ఉంటుంది. బడిలో పేరు ప్రకాష్ అంటే గుడిలో పేరు పీటర్ ఏదో ఉంటుంది. మరి గుడిలో పేరే బడిలో ఎందుకు పెట్టరంటే, అమ్మో ఈ పేరు బడిలో పెడితే మాకు రావాల్సిన గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫెసిలిటీస్ పోతాయండి, క్రైస్తవులు అని తెలిసిపోద్దండి అని అంటూ ఉంటారు. అలాగే యేసు ప్రభు కూడా మనకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. బడిలో పేరుంది, గుడిలో పేరుంది. యేసు ప్రభు బడిలో పేరు యేసు, గుడిలో పేరు క్రీస్తు. అదేంటండి అంటారేమో. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఇంకా మరియ గర్భం ధరించి బిడ్డను కనబోతుంటుండగా యోసేపుకి దర్శనమందు దేవదూత మాట్లాడాడు. భయపడద్దు, బాధపడద్దు, నీ భార్య పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందని చెప్తూ తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు ఆయన పుట్టాడు. ఆయన పేరు యేసు అని పెట్టమన్నాడు. ఓన్లీ జీసస్ అనే మాట నామకరణం మీరు ఒకవేళ రిజిస్టర్ చేస్తే మీ యొక్క ఇప్పుడు యేసుప్రభు పుట్టిన తర్వాత ప్రజాసంఖ్య రాయబడినప్పుడు మరియా యోసేపులు ప్రజాసంఖ్యలో రాయబడడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రజాసంఖ్యలో యేసు అని రాయించారా, క్రీస్తు అని రాయించారా అంటే యేసు అని రాయించారు. యేసు అని రాయమని కూడా దేవదూత చెప్పినట్టుగా లోకాసు వార్త 1వ అధ్యాయం 31వ వచనం ఉంటుంది. మరలా అదే దేవదూత గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి లోకరక్షకుడు పుట్టాడు అని చెప్పినప్పుడు ఆయనే ప్రభు అయిన క్రీస్తు అనే మాట దేవదూత చెప్తాడు. లోకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది ఈ మాట. మరి యోసేపుకేమో యేసు అని పేరు పెట్టమన్నాడు. ఈ యొక్క గొల్లల దగ్గరికి వచ్చేటప్పటికి, గొర్రెల కాపరి దగ్గరికి వచ్చేటప్పటికి క్రీస్తు మీ కొరకు పుట్టాడు అన్నారు. ఇదేంటి?
ఈ రెండిట్లో ఏది తారుమారైనా చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకంటే యేసు అనే మాట యూదులందరిలో కూడా చాలా వెరీ కామన్ నేమ్. ఉదాహరణకి మన తెలుగు భాషలో మనకు కొన్ని పేర్లుంటాయి. కుమారు, ప్రకాషు, సురేషు, రమేషు, వెరీ కామన్ నేమ్స్. అలాగా యేసు అనేది కూడా చాలా కామన్ నేమ్. బర్ యేసు అని ఒకడున్నాడు. యూస్తు అని మారు పేరు గల యేసు ఒకడున్నాడు క్రొత్త నిబంధనలో. పాత నిబంధన గ్రంథంలో యెహోషువ అనే పేరంటేనే యేసు అని అర్థం. యేసుని గ్రీకు భాషలో ఈసూస్ అన్నారు. ఇంగ్లీష్‌లో జీసస్ అన్నారు. హెబ్రీ భాషలో యేషువా అన్నారు. యేషువ ఈస్ ద షార్ట్ ఫార్మ్ ఆఫ్ యెహోషువ. కాబట్టి యేసు అనే పేరు చాలామంది పెట్టుకుంటారు. కానీ మీరు బైబిల్ అంతా వెతికిన క్రీస్తు అనే పేరు పెట్టుకున్నవాడు ఒక్కడు కూడా లేడు. ఒకవేళ పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? వాడిని రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఎందుకంటే యూదులు క్రీస్తు రాబోతున్నాడు, క్రీస్తు అంటే మెస్సయ్య అభిషక్తుడు రాబోతున్నాడని దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో భక్తుడైనటువంటి దానియేలు అభిషక్తుని గురించి ప్రవచించాడు. వీళ్ళందరూ కూడా క్రీస్తు రాబోతున్నాడు, లోకరక్షకుడైన క్రీస్తు రాబోతున్నాడని అని ఎదురు చూస్తున్నప్పుడు నేనే క్రీస్తునని ఎవడన్నా చెప్పుకునంటే రాళ్ళతో కొట్టి చంపేస్తారు. యేసు ప్రభు క్రీస్తే. కానీ ఆయన పుట్టినప్పుడు ఆయన శిష్యులకు, ఆయన యొక్క తల్లిదండ్రులకు యేసు అనే నామకరణం చేయించారు. యేసు అని ఆయన ప్రచురమైంది. ఆ తరువాత ఆయన సువార్త, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన ఆరోహణం తర్వాత ప్రపంచమంతా క్రీస్తు అని అంగీకరించారు. ఆయన శిష్యులు క్రీస్తుని ప్రకటించారు. ప్రపంచమంతటికీ కూడా యేసు ప్రభు శిష్యులు చెప్పిన ముఖ్యమైన వాక్యం ఏంటంటే, యేసే, మీకు తెలిసిన నజరేయుడైన యేసే క్రీస్తుని నమ్మినట్లయితేనే మీకు రక్షణ అన్నారు. అందుకనే యేసుతో ఆ మాటతో ఫేమస్ అయినప్పటికీ కూడా ప్రజలందరూ ఆయనే క్రీస్తు అని విశ్వసించడంతోనే రక్షణ కలుగుతుందనే పెద్దలు దీనికి జీసస్ మాస్ అని పెట్టలేదు. ఈ పండక్కి, యేసుక్రీస్తు పుట్టిన పండక్కి క్రైస్ట్ మాస్, క్రిస్మస్ అన్నారు. చూడండి ఆదిమ అపోస్తులు ఎలా ప్రకటించారు. అపోస్తుల కార్యాలు మనం చూస్తే 5వ అధ్యాయం 42వ వచనం. ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. పౌలు భక్తుడు కూడా పునరుద్ధానుడైన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నామన్నారు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, యేసు అనే మాటకి రక్షకుడు అని అర్థం. బైబిల్లో రక్షకులు చాలామంది ఉన్నారు. మోషే ఒక రక్షకుడు. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి రక్షించిన వాడు. న్యాయాధిపతులు అందరినీ కూడా రక్షకులే అన్నారు. వారందరూ కూడా ఆయా సమయంలో ఆయా శత్రువుల నుంచి రక్షించిన వారు. కానీ క్రీస్తు అనే రక్షకుడు ఎవరంటే, మన పాపాల నుంచి రక్షించేవాడు ఆయన. మన పాప బంధకాల నుండి రక్షించేవాడు. మన అనారోగ్యాలకి పాపాలే కారణం, కష్టాలకి పాపాలే కారణం, శత్రువుల చేతులు అణగదొక్కబడ్డానికి మన పాపాలే కారణం. దానివల్లే మనల్ని దేవుడు విడిచిపెడతాడు. అదే పాపములు క్షమింపబడితే వీటన్నిటి నుండి కూడా విడుదల పొందగలం. అట్టి పాపము నుంచి రక్షించేవాడు ఎవరంటే క్రీస్తు అనే యేసు అని ప్రచురమైన క్రీస్తే. ఈ యేసే క్రీస్తు అని మనం విశ్వసించి ఆ క్రీస్తులో ఉన్న అభిషేకం మనం కూడా పొందుకున్నట్లయితే ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు మనల్ని కూడా మన పాపములన్నిటి నుండి పరిశుద్ధాత్మ అభిషేకం అనగా క్రీస్తు యొక్క అభిషేకంతో యేసు కార్యం అనగా రక్షణ కార్యం మనలో జరిపించి మనలను సమస్త బానిసత్వం నుండి, బంధకాల నుంచి విడిపించి సంపూర్ణ రక్షణతో మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నా తండ్రి, ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలు. ఈ క్రిస్మస్ రోజున నిన్ను క్రీస్తుగా మేము స్వీకరించి క్రీస్తులను అభిషేకాన్ని పొందుకుని యేసు యొక్క రక్షణ అనగా మా పాప బానిసత్వం నుండి సంపూర్ణ రక్షణ మేము పొందుకుని అయ్యా నీ ఆత్మ అభిషేకంతో అనేకులను ప్రభువా నీ పరలోక రాజ్యానికి మేము నడిచి అనేకులను నడిపించే నీ సేవకులుగా, సేవకురాండ్రుగా మేము జీవించే భాగ్యము మా చివరి శ్వాస వరకు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనలను సంపూర్ణంగా రక్షించి అభిషేకించి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. త్రియేక దేవుని యొక్క దీవెనలు ఈ క్రిస్మస్ రోజున మనకి, మన కుటుంబాలకి సమృద్ధిగా ఉండునుగాక. ఆమెన్. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ క్రిస్మస్.